స్వాగతం. ఈరోజు మనం రెండు ముఖ్యమైన సాధనాల గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. ఒకటి అందరికీ బాగా తెలిసిన మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. అవును. రెండోది షేర్ పాయింట్ జాబితాలు. చాలా మందికి ఎక్సెల్ తెలుసు, కానీ ఈ షేర్ పాయింట్ జాబితాలు ఎప్పుడు వాడాలో, ఎందుకు వాడాలో కొంచెం కన్ఫ్యూషన్ ఉంటుంది. నిజమే, అది తరచుగా వినే మాటే. మనకు అందిన సమాచారం ప్రకారం కూడా ఈ రెండింటి మధ్య తేడాలు, ముఖ్యంగా రోజువారీ ఆఫీస్ పనుల్లో దేన్ని ఎప్పుడు వాడాలి అని తెలుసుకోవాలని అడిగారు. అంటే డేటా అనగానే చాలా మంది వెంటనే ఎక్సెల్ ఓపెన్ చేస్తారు కదా. అవును, అది చాలా కామన్. కానీ అది ఎప్పుడూ కరెక్ట్ కాకపోవచ్చేమో. కరెక్ట్. కాబట్టి ఈరోజు మన చర్చ ఉద్దేశం కేవలం ఫీచర్లు చెప్పడం కాదు, ఏ సందర్భాల్లో షేర్ పాయింట్ జాబితాలో బెటర్, ఎక్కడ ఎక్సెల్ ఫ్లెక్సిబిలిటీనే కరెక్ట్ అనేది గుర్తించడం. అంటే మన పనులకు సరైన టూల్ ఎంచుకోవడానికి కొంచెం క్లారిటీ తీసుకురావడం అన్నమాట. మంచి ప్లాన్. సరే, మొదలు పెడదాం. మొదటి సమస్య అంటే చాలా టీమ్స్ ఫేస్ చేసేది కలిసి పనిచేయడం, కొలాబరేషన్. ఒకే ఫైల్, ఒకే సమాచారం మీద చాలా మంది ఒకేసారి పని చేయాల్సి వస్తే ఈ రెండు టూల్స్ ఎలా హెల్ప్ చేస్తాయి? ఎక్సెల్ ఫైల్ షేర్ చేస్తే సరిపోదా? మంచి ప్రశ్నతో మొదలు పెట్టారు. రెండు కొలాబరేషన్ కి సపోర్ట్ చేస్తాయి కొంతవరకు. ఎక్సెల్లో కోఆపరింగ్ ఉంది కదా. అవును, ఉంది. అంటే ఒకే ఫైల్ పై చాలా మంది రియల్ టైంలో పనిచేయొచ్చు, ఎవరు ఏం మారుస్తున్నారో చూడొచ్చు. చిన్న టీమ్స్ కి, అంటే తక్కువ మార్పులు జరిగే ఫైల్స్ కి ఇది బాగానే పనిచేస్తుంది. అయితే ఇక్కడ ఒక కీలకమైన తేడా ఉంది చూడండి. ఎక్సెల్ బేసిక్ గా ఒక ఫైల్, ఎంతమంది కలిసి పనిచేసినా అది ఫైలే. దీనివల్ల కొన్నిసార్లు అంటే ఇది లేటెస్ట్ వర్షనా, నా మార్పులు వేరే వాళ్ళు ఓవర్ రైట్ చేశారా, ఇలాంటి డౌట్స్ వస్తాయి. అవును, ఆ ప్రాబ్లం నేను చూశాను. వర్షన్ కంట్రోల్ ఇష్యూస్ వస్తాయి. కరెక్ట్. షేర్ పాయింట్ జాబితాలు అలా కాదు. అవి ఫైల్స్ కాదు, అవి బ్యాక్ ఎండ్ లో ఒక డేటాబేస్ లాగా పనిచేస్తాయి. అవి సహజంగానే మల్టిపుల్ యూజర్స్ కోసం డిజైన్ చేయబడ్డాయి. ఓ, అంటే ఫైల్ లాక్ అవ్వడం, ఒకరి మార్పులు ఇంకొకరు తెలియకుండా మార్చేయడం, కాపీలు పెరిగిపోవడం, ఇలాంటివి జాబితాలతో తక్కువ అంటారా? అవును, చాలా వరకు తక్కువ. జాబితాలో ప్రతి ఒక్కరూ ఒకేసారి డేటా చూడొచ్చు, కొత్త ఐటమ్స్ యాడ్ చేయొచ్చు, ఉన్నవి అప్డేట్ చేయొచ్చు. ప్రతి మార్పు ఎవరు ఎప్పుడు చేశారో చాలా క్లియర్గా రికార్డ్ అవుతుంది. దానికి వర్షన్ హిస్టరీ ఉంటుంది. ఇది ఫైల్ బేస్డ్ కొలాబరేషన్ కంటే డేటా బేస్డ్ కొలాబరేషన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. చెప్పాలంటే ఎక్సెల్ ఫ్లెక్సిబిలిటీ కొన్నిసార్లు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తే, షేర్ పాయింట్ జాబితాల స్ట్రక్చర్ కొలాబరేషన్ కి ఒక డిసిప్లిన్ తీసుకొస్తుంది. డిసిప్లిన్ అనే పాయింట్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇది మనం డేటాను ఎలా మేనేజ్ చేస్తామనే దానికి కూడా వర్తిస్తుందేమో కదా. ఎక్సెల్ అంటే తెల్ల కాగితం లాంటిది అంటారు, ఎలా పడితే అలా రాసేయచ్చు. మరి డేటాకి ఒక పద్ధతి, ఒక స్ట్రక్చర్ కావాలి అనుకున్నప్పుడు ఏది బెటర్? ఖచ్చితంగా ఎక్సెల్ బలం దాని ఫ్లెక్సిబిలిటీనే. మీకు నచ్చినట్టు డేటా ఎంటర్ చేయొచ్చు, ఫార్మాట్ మార్చొచ్చు, రంగులు వేయొచ్చు, ఎక్కడైనా క్యాల్కులేషన్స్ చేసుకోవచ్చు. ఏదైనా త్వరగా అనలైజ్ చేయడానికి, పర్సనల్ అవసరాలకు అది అద్భుతం. అవును. కానీ అదే టీంతో పనిచేసేటప్పుడు లేదా డేటాను లాంగ్ టర్మ్లో కన్సిస్టెంట్గా క్వాలిటీతో మేనేజ్ చేయాలనుకున్నప్పుడు ఈ ఫ్లెక్సిబిలిటీనే కొన్నిసార్లు ప్రాబ్లం అవుతుంది. ఉదాహరణకు, ఒక డేట్ కాలం ఉంది అనుకోండి. ఒకరు DD, MM, YY ఫార్మాట్లో రాస్తారు, ఇంకొకరు మంత్, డే, ఇయర్ అని రాస్తారు. అవును, ఇంకొకరు ఏకంగా త్వరలో అనో ఏసేపీ అనో రాస్తారు. అప్పుడు రిపోర్టింగ్ చేసేటప్పుడు ఎంత కష్టమో ఊహించండి. డేటాను ఫిల్టర్ చేయడం, సార్ట్ చేయడం అన్నీ కష్టం. నిజమే, ఆ సమస్య చాలా కామన్. మరి జాబితాలు దీన్ని ఎలా సాల్వ్ చేస్తాయి? షేర్ పాయింట్ జాబితాలు బేసిక్గా స్ట్రక్చర్డ్ డేటా మేనేజ్మెంట్ కోసం డిజైన్ చేశారు. అంటే మీరు ప్రతి కాలంకి ముందుగానే ఒక డేటా టైప్ డిఫైన్ చేయాలి. ఉదాహరణకు టెక్స్ట్, నంబర్, డేట్, కరెన్సీ, పర్సన్, చాయిస్, ఇలాగా. ఓకే. అంటే డేట్ కాలంలో యూజర్ క్యాలెండర్ నుంచి డేట్ మాత్రమే సెలెక్ట్ చేసుకోగలరు, వేరే టెక్స్ట్ రాయడానికి అవ్వదు. అలాగే స్టేటస్ కాలంలో నాట్ స్టార్టెడ్, ఇన్ ప్రోగ్రెస్, కంప్లీటెడ్ లాంటి ప్రీ డిఫైన్డ్ ఆప్షన్స్ మాత్రమే ఇవ్వచ్చు. కంట్రోల్ బాగుంది. దీనివల్ల డేటా ఎంట్రీ టైంలోనే తప్పులు తగ్గుతాయి. డేటా అంతటా ఒకే రకంగా కన్సిస్టెంట్ గా ఉంటుంది. డేటా క్వాలిటీ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇది కేవలం నీట్గా ఉండటం కోసం కాదు, నమ్మదగిన రిపోర్టింగ్ కి, ఆటోమేషన్ కి ఇది చాలా అవసరం. పునాది లాంటిది. అంటే డేటా ఎంట్రీ దగ్గరే చాలా కంట్రోల్ ఉంటుందన్నమాట.
మీరు ఆటోమేషన్ అన్నారు కదా, ఇక్కడే అసలు మ్యాజిక్ ఉందని నాకండి. పవర్ ఆటోమేట్, పవర్ బిఐ లాంటి మైక్రోసాఫ్ట్ 365 టూల్స్తో ఈ రెండు ఎలా పనిచేస్తాయి? ఆటోమేషన్ విషయానికి వస్తే ఏది ఈజీ, ఏది పవర్? అవును, ఈ రోజుల్లో పని సులభం అవ్వాలంటే ఆటోమేషన్ చాలా ముఖ్యం. మీరు చెప్పింది నిజమే. ఇక్కడే షేర్ పాయింట్ జాబితాల యొక్క ఒక పెద్ద బలం కనిపిస్తోంది. అవి మైక్రోసాఫ్ట్ 365 ఎకోసిస్టమ్తో, ముఖ్యంగా పవర్ ఆటోమేట్, పవర్ యాప్స్తో చాలా సహజంగా టైట్గా ఇంటిగ్రేట్ అయి ఉంటాయి. సహజంగా అంటే జాబితాలనేవి పవర్ ఆటోమేట్ ఫ్లోలకి ట్రిగ్గర్స్గా పనిచేయడానికి చాలా ఈజీగా డిజైన్ చేశారు. ఉదాహరణకు, జాబితాలో ఒక కొత్త ఐటమ్ యాడ్ చేసినప్పుడు అనుకోండి, ఒక కొత్త సేల్స్ లీడ్ వచ్చింది. ఓకే. లేదా ఒక ఐటమ్ స్టేటస్ మారినప్పుడు, అంటే ఒక టాస్క్ కంప్లీటెడ్ అని మార్చినప్పుడు ఆటోమేటిక్గా ఒక ఈమెయిల్ పంపడం, లేదా టీమ్స్లో మెసేజ్ పోస్ట్ చేయడం, అప్రూవల్ కోసం పంపడం, లేదా వేరే సిస్టంలో డేటాను అప్డేట్ చేయడం, ఇలాంటివి చాలా సులభంగా సెటప్ చేయొచ్చు. అలాగే పవర్ యాప్స్ ఉపయోగించి జాబితాల కోసం కస్టమ్ ఫారంలని ఈజీగా క్రియేట్ చేయొచ్చు. ఇక పవర్ బిఐతో డాష్ బోర్డ్స్, రిపోర్ట్స్ తయారు చేయడానికి కూడా జాబితాలు చాలా అనుకూలమైన డేటా సోర్స్గా పనిచేస్తాయి. మరి ఎక్సెల్ సంగతేంటి? ఎక్సెల్ ఫైల్స్తో ఆటోమేషన్ చేయలేమా? చెయ్యొచ్చు, చేయలేమని కాదు. వన్ డ్రైవ్ లేదా షేర్ పాయింట్లో సేవ్ చేసిన ఎక్సెల్ ఫైల్స్లోని టేబుల్స్ను కూడా పవర్ ఆటోమేట్ ట్రిగ్గర్గా లేదా యాక్షన్గా వాడొచ్చు. పవర్ బిఐ కూడా ఎక్సెల్ నుంచి డేటాను పుల్ చేయగలదు. మరి తేడా ఏంటి? కానీ దీనికి కొన్ని అదనపు జాగ్రత్తలు అవసరం. డేటా ఖచ్చితంగా టేబుల్ ఫార్మాట్లో ఉండాలి. ఫైల్ పాత్ కరెక్ట్గా ఉండాలి. కొన్నిసార్లు ఫైల్ పెద్దగా ఉంటే లేదా చాలా మంది ఒకేసారి యాక్సెస్ చేస్తుంటే ఫ్లోల్ స్లో అవ్వడం లేదా ఫెయిల్ అవ్వడం జరగచ్చు. షేర్ పాయింట్ జాబితాలతో పోలిస్తే ఎక్సెల్తో ఆటోమేషన్ సెటప్ చేయడం కొంచెం ఎక్కువ శ్రమతో కూడుకున్నది. అంత నమ్మదగినది కాకపోవచ్చు. ముఖ్యంగా కాంప్లెక్స్ వర్క్ ఫ్లోలకి జాబితాలు ఈ ప్రాసెస్ను చాలా స్మూత్గా, స్టేబుల్గా చేస్తాయి. ఆటోమేషన్ వరకు చూస్తే జాబితాలే క్లియర్ విన్నర్లా అనిపిస్తోంది. సరే, ఇప్పుడు ఇంకో ముఖ్యమైన విషయం, యాక్సెస్. ఈ రోజుల్లో ఎక్కడ నుండైనా పనిచేయడం ముఖ్యం కదా. క్లౌడ్ ఎన్విరాన్మెంట్స్లో, అంటే వన్ డ్రైవ్, షేర్ పాయింట్ ఆన్లైన్ లాంటి వాటిలో ఈ రెండు ఎలా అందుబాటులో ఉంటాయి? యాక్సెసిబిలిటీలో తేడాలున్నాయా? దానికి చాలా బాగున్నాయి. అది పెద్ద ప్లస్ పాయింట్. ఎక్సెల్ ఫైల్స్ని వన్ డ్రైవ్ లేదా షేర్ పాయింట్ డాక్యుమెంట్ లైబ్రరీలో సేవ్ చేస్తే వాటిని బ్రౌజర్ ద్వారా, డెస్క్టాప్ యాప్ ద్వారా, మొబైల్ యాప్ ద్వారా ఎక్కడ నుండైనా యాక్సెస్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు, కో-ఆథరింగ్ చేయొచ్చు. షేర్ పాయింట్ జాబితాలైతే అవి షేర్ పాయింట్ ఆన్లైన్లోనే నేటివ్గా ఉంటాయి. అంటే వాటిని యాక్సెస్ చేయడానికి మనం స్పెషల్గా ఒక ఫైల్ని వెతికి ఓపెన్ చేయాల్సిన పని లేదు. అవి డైరెక్ట్గా షేర్ పాయింట్ సైట్లోనే ఒక వెబ్ పేజ్ లాగా కనిపిస్తాయి. ఇది వెబ్ బ్రౌజర్ లేదా టీమ్స్ లేదా షేర్ పాయింట్ మొబైల్ యాప్ ద్వారా చాలా ఈజీగా యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుంది. చెప్పాలంటే రెండూ అందుబాటులో ఉన్న జాబితాలు కొంచెం ఎక్కువ వెబ్ నేటివ్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. ఫైల్ మేనేజ్మెంట్ టెన్షన్ లేకుండా డైరెక్ట్గా డేటాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. అర్థమైంది. ఇక చాలా కీలకమైన అంశం భద్రత, సెక్యూరిటీ. సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, ఎవరు చూడాలి, ఎవరు మార్చాలి అనేది చాలా ముఖ్యం. పర్మిషన్స్, యాక్సెస్ కంట్రోల్, అలాగే మార్పులను ట్రాక్ చేయడం, అంటే వర్షన్ కంట్రోల్ విషయంలో ఈ రెండింటి మధ్య తేడాలు ఎలా ఉన్నాయి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. భద్రత, డేటా గవర్నెన్స్ విషయాల్లో షేర్ పాయింట్ జాబితాలు ఎక్సెల్ కంటే చాలా ఎక్కువ కంట్రోల్ ఇస్తాయి. ఎక్సెల్ ఫైల్కి సాధారణంగా ఫైల్ లెవెల్లోనే పర్మిషన్స్ ఉంటాయి, అంటే షేర్ పాయింట్ వన్ డ్రైవ్లో ఉన్నప్పుడు. అంటే ఫైల్ ఎవరు ఓపెన్ చేయొచ్చు, ఎవరు ఎడిట్ చేయొచ్చు అని, అంతేనా? అవును, అంతే. ఫైల్లోని కొన్ని రోస్ లేదా కాలమ్స్ని కొందరికి మాత్రమే కనిపించేలా లేదా మార్చగలిగేలా చేయడం చాలా కష్టం, దాదాపు అసాధ్యమని చెప్పాలి. షేర్ పాయింట్ జాబితాలలో అలా కాదు. ఇక్కడ గ్రాన్యులర్ పర్మిషన్స్ అనే పవర్ఫుల్ ఫీచర్ ఉంది. గ్రాన్యులర్ పర్మిషన్స్ అంటే మీరు మొత్తం జాబితాకు పర్మిషన్స్ ఇవ్వడమే కాకుండా అవసరమైతే ఒక్కొక్క ఐటెంకు కూడా, అంటే ఒక్కొక్క రోకి కూడా వేరువేరు వ్యక్తులకు లేదా గ్రూపులకు వేరువేరు యాక్సెస్ లెవెల్స్ చూడటం, మార్చడం, ఫుల్ కంట్రోల్ ఇవ్వచ్చు. ప్రతి రోకి వేరువేరు పర్మిషన్స్ ఇవ్వొచ్చా? అవును. ఇది ఒక ఇంటికి మెయిన్ డోర్ తాళం ఇవ్వడమే కాకుండా ఇంట్లోని ప్రతి రూమ్కి వేరువేరు వ్యక్తులకు వేరువేరు తాళాలు ఇవ్వడం లాంటిది. ఇది సెన్సిటివ్ డేటా, ఉదాహరణకు హెచ్ఆర్ డేటా, కస్టమర్ డీటెయిల్స్ లేదా కంట్రోల్డ్ ప్రాసెస్లు, ఆడిట్ ట్రయల్స్ లాంటివి మేనేజ్ చేయడానికి చాలా అవసరం. వావ్, ఐటెం లెవెల్ పర్మిషన్స్ నిజంగా పెద్ద తేడా కదా. మరి మార్పుల చరిత్ర సంగతేంటి? ఎవరు ఏం మార్చారో తెలుసుకోవడం ఎలా? వర్షన్ హిస్టరీ
ఇక్కడ కూడా జాబితాలు చాలా స్ట్రాంగ్. ప్రతి ఐటెంకి సంబంధించిన పూర్తి వర్షన్ హిస్టరీని అవి ఆటోమేటిక్గా మెయింటైన్ చేస్తాయి. ఎవరు, ఎప్పుడు, ఏ ఫీల్డ్ను పాత వాల్యూ నుంచి కొత్త వాల్యూకి మార్చారో అనే డీటెయిల్స్ చాలా క్లియర్గా ఉంటాయి. ఓకే. అవసరమైతే పాత వర్షన్ను చూడవచ్చు లేదా దాన్ని రీస్టోర్ కూడా చేయవచ్చు. ఇది అకౌంటబిలిటీకి, ఏమైనా తప్పులు జరిగితే సరిదిద్దుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఎక్సెల్లో కూడా వన్ డ్రైవ్ షేర్ పాయింట్ ద్వారా వర్షన్ హిస్టరీ ఉంటుంది, కాదనట్లేదు. అవును, ఉంటుంది. కానీ అది సాధారణంగా ఫైల్ మొత్తం యొక్క వర్షన్లను సేవ్ చేస్తుంది. జాబితాల్లో ఉన్నంత డీటెయిల్డ్గా ఐటెం లెవెల్ మార్పుల వివరాలు అంత స్పష్టంగా, సులభంగా యాక్సెస్ చేయలేకపోవచ్చు. కాబట్టి స్ట్రిక్ట్ ఆడిట్ ట్రయల్స్, డేటా గవర్నెన్స్ అవసరమైన చోట జాబితాలు క్లియర్ విన్నర్. గవర్నెన్స్, కంట్రోల్ విషయంలో జాబితాలు చాలా పవర్ఫుల్ అని అర్థమవుతోంది. మరి స్కేలబిలిటీ సంగతేంటి? అంటే మన డేటా పెరుగుతున్న కొద్దీ వేలల్లో, లక్షల్లో ఐటమ్స్ ఉన్నప్పుడు లేదా వందల మంది యూజర్లు ఉన్నప్పుడు ఏది బాగా పనిచేస్తుంది? పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది? ఇది కూడా చాలా కీలకమైన అంశం, ముఖ్యంగా పెద్ద ఆర్గనైజేషన్స్కి. సాధారణంగా పెద్ద మొత్తంలో స్ట్రక్చర్డ్ డేటాను, ముఖ్యంగా చాలా మంది యూజర్లు ఒకేసారి యాక్సెస్ చేస్తూ అప్డేట్ చేస్తున్నప్పుడు షేర్ పాయింట్ జాబితాలు ఎక్సెల్ కంటే బెటర్ పర్ఫార్మెన్స్, స్కేలబిలిటీ చూపిస్తాయి. ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది? టెక్నికల్గా షేర్ పాయింట్ ఒక జాబితాలో 30 మిలియన్ల ఐటమ్స్ వరకు సపోర్ట్ చేయగలదు. అయితే ఒకేసారి చూపించే వ్యూలో కొన్ని లిమిట్స్ ఉంటాయి. వాటిని మేనేజ్ చేయడానికి ఇండెక్సింగ్, ఫిల్టరింగ్ వాడాలి. ఇది ఎందుకంటే జాబితాలు బ్యాకెండ్లో SQL సర్వర్ లాంటి డేటాబేస్ టెక్నాలజీ మీద రన్ అవుతాయి. ఓకే, డేటాబేస్ కాబట్టి స్కేలబుల్. అవును. మరోవైపు ఎక్సెల్ ఫైల్స్ ముఖ్యంగా సైజులో చాలా పెద్దగా మారినప్పుడు, ఉదాహరణకు 100 MB దాటినప్పుడు, లేదా వేలాది రోస్, కాంప్లెక్స్ ఫార్ములాలు, చాలా ఫార్మాటింగ్, మ్యాక్రోలు ఉన్నప్పుడు అవి ఓపెన్ అవ్వడానికి, పనిచేయడానికి చాలా స్లో అవుతాయి. నిజమే, అది అనుభవమే. అలాగే చాలామంది ఒకేసారి ఒకే పెద్ద ఎక్సెల్ ఫైల్పై కో-ఆథరింగ్ చేస్తున్నప్పుడు కూడా పర్ఫార్మెన్స్ ఇష్యూస్, సింక్ ప్రాబ్లమ్స్ రావచ్చు. చిన్న, మీడియం డేటా సెట్లకు, పర్సనల్ అనాలిసిస్కి ఎక్సెల్ అద్భుతం. కానీ ఎంటర్ప్రైజ్ లెవెల్లో హెవీ డేటా వాల్యూమ్స్, హై యూజర్ లోడ్ కోసం షేర్ పాయింట్ జాబితాలు లేదా ఫుల్ ఫ్లెడ్జ్డ్ డేటాబేస్లు బెటర్ ఆప్షన్స్. ఎక్సెల్ ఒక పాయింట్ దాటాక ఇబ్బంది పెట్టడం మొదలు పెడుతుంది. స్పష్టంగా ఉంది. హెవీ డేటా, ఎక్కువ యూజర్లుంటే జాబితాలు బెటర్గా స్కేల్ అవుతాయి. సరే, ఇదంతా బాగుంది, థియరీ అంతా అర్థమైంది. కానీ ప్రాక్టికల్గా, అంటే ఆచరణలో ఎక్కడ ఏది వాడాలో కొన్ని స్పెసిఫిక్ ఉదాహరణలతో చెబితే మా శ్రోతలకు ఇంకా బాగా క్లారిటీ వస్తుంది. ఎప్పుడు ఖచ్చితంగా ఎక్సెల్ వైపు వెళ్ళాలి, ఎప్పుడు షేర్ పాయింట్ జాబితాను సెలెక్ట్ చేసుకోవడమే కరెక్ట్. తప్పకుండా రియల్ వరల్డ్ యూస్ కేసెస్ చూడటం చాలా ముఖ్యం. చూద్దాం. ఎక్సెల్ ఎప్పుడు బెస్ట్? త్వరిత గణనలు అండ్ అనాలిసిస్. మీరు ఫాస్ట్గా కొన్ని నంబర్స్ని క్రంచ్ చేయాలి, వాట్ ఇఫ్ అనాలిసిస్ చేయాలి, లేదా కొన్ని చార్ట్లు, గ్రాఫ్లు క్విక్గా గీయాలి అనుకున్నప్పుడు. పర్సనల్ ట్రాకింగ్, మీ పర్సనల్ బడ్జెట్, ఖర్చులు లేదా మీ సొంత పనుల లిస్ట్ లాంటివి ట్రాక్ చేసుకోవడానికి. ఇక్కడ కొలాబరేషన్ లేదా కాంప్లెక్స్ స్ట్రక్చర్ అవసరం లేదు కదా. డేటా విజువలైజేషన్. ఎక్సెల్లో పవర్ఫుల్ చార్టింగ్ ఆప్షన్స్, పివిట్ కేబుల్స్, కండిషనల్ ఫార్మాటింగ్ ఉంటాయి. డేటాను విజువలైజ్ చేయడానికి ఇది చాలా బాగుంటుంది. ఒక్కసారి వాడే డేటా సెట్స్, ఏదైనా ఒక స్పెసిఫిక్ రిపోర్ట్ కోసం టెంపరరీగా డేటాను కలపడానికి లేదా అనలైజ్ చేయడానికి. ఫైనాన్షియల్ మోడలింగ్, కాంప్లెక్స్ ఫైనాన్షియల్ మోడల్స్, బడ్జెట్స్ క్రియేట్ చేయడానికి ఎక్సెల్ ఫార్ములా కేపబిలిటీస్ చాలా పవర్ఫుల్. రైట్, ఇవన్నీ ఎక్సెల్ స్ట్రెంగ్త్స్. ఇక షేర్ పాయింట్ జాబితాలు ఎప్పుడు బెస్ట్? టీమ్ టాస్క్ అండ్ ప్రాజెక్ట్ ట్రాకింగ్. ఒక టీం కలిసి ప్రాజెక్ట్ టాస్క్లను, టాస్క్ నేమ్, అసైన్ టు, డ్యూ డేట్, స్టేటస్ లాంటివి ట్రాక్ చేయడానికి. ఉదాహరణకు మార్కెటింగ్ క్యాంపెయిన్ టాస్క్లు. అందరూ ఒకే చోట అప్డేట్స్ చూడొచ్చు, ఫిల్టర్ చేయొచ్చు. ఇష్యూ ట్రాకింగ్, హెల్ప్ డెస్క్, కస్టమర్ ఇష్యూస్ లేదా ఇంటర్నల్ ఐటీ టికెట్స్ లాగ్ చేయడానికి, వాటికి ప్రయారిటీ ఇవ్వడానికి, స్టేటస్ ట్రాక్ చేయడానికి. ఆటోమేషన్తో టికెట్ అసైన్మెంట్, నోటిఫికేషన్స్ కూడా పంపొచ్చు. షేర్డ్ రీసోర్సెస్, ఎంప్లాయీ డైరెక్టరీ, అప్రూవ్డ్ వెండార్స్ లిస్ట్, కాన్ఫరెన్స్ రూమ్ బుకింగ్ లాంటి షేర్డ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్ చేయడానికి. డేటా కలెక్షన్, మైక్రోసాఫ్ట్ ఫార్మ్స్ లేదా పవర్ యాప్స్ ద్వారా కలెక్ట్ చేసిన డేటాను, ఉదాహరణకు ఈవెంట్ రిజిస్ట్రేషన్స్, ఫీడ్బ్యాక్ సర్వేలు, లీవ్ రిక్వెస్ట్లు ఒక స్ట్రక్చర్డ్ పద్ధతిలో స్టోర్ చేయడానికి. ఆటోమేటెడ్ వర్క్ ఫ్లోలు, డేటాలో ఏదైనా మార్పు జరిగినప్పుడు ఆటోమేటిక్ ప్రాసెస్లు, ఉదాహరణకు డాక్యుమెంట్ అప్రూవల్ ప్రాసెస్, న్యూ ఎంప్లాయీ ఆన్బోర్డింగ్ చెక్లిస్ట్ ట్రిగర్ అవ్వాల్సిన అవసరం ఉన్నప్పుడు. జాబితా అనేది ఈ ప్రాసెస్లకు న్యాచురల్ స్టార్టింగ్ పాయింట్. డేటా గవర్నెన్స్, డేటాకి స్ట్రిక్ట్ స్ట్రక్చర్, డేటా టైప్స్, గ్రాన్యులర్ పర్మిషన్స్,
డీటెయిల్డ్ ఆడిట్ ట్రయల్ అవసరమైనప్పుడు. అవును, ఆ ఉదాహరణలు చాలా క్లియర్గా ఉన్నాయి. ముఖ్యంగా టీమ్ టాస్క్ ట్రాకింగ్, ఇష్యూ ట్రాకింగ్ లాంటి వాటికి ఎక్సెల్ను వాడితే వచ్చే ఇబ్బందులను నేను ఊహించగలను. వర్షన్స్ పెరిగిపోవటం, ఎవరు ఏం అప్డేట్ చేశారో తెలియకపోవటం. అవును, సరిగ్గా అదే. ఇప్పుడు మొత్తం ఈ డిస్కషన్ చూస్తే ఒకరు తమ అవసరానికి ఏది కరెక్ట్ అని ఎలా డిసైడ్ అవ్వాలి? దీని సారాంశం ఏంటి? మనం చర్చించిన కీ డిఫరెన్సెస్ ని బట్టి చూస్తే సమ్మరీ ఇది. ఎక్సెల్ బలాలు, దాని ఫ్లెక్సిబిలిటీ, పవర్ఫుల్ క్యాల్క్యులేషన్ అండ్ అనాలిసిస్ ఇంజిన్, ఫార్మ్యులాలు, పివట్ టేబుల్స్, చార్ట్స్, చాలా మందికి దానితో ఉన్న ఫెమిలియారిటీ. ఇది పర్సనల్ ప్రొడక్టివిటీకి, నంబర్ క్రంచింగ్కి, విజువల్ అనాలిసిస్కి కింగ్. షేర్ పాయింట్ జాబితాల బలాలు, స్ట్రక్చర్డ్ డేటా మేనేజ్మెంట్, టీమ్ కొలాబరేషన్ని స్ట్రీమ్లైన్ చేయడం, మైక్రోసాఫ్ట్ 365 ముఖ్యంగా పవర్ ప్లాట్ఫామ్తో డీప్ ఇంటిగ్రేషన్ ద్వారా ఆటోమేషన్ సులభం చేయడం, ఇంకా స్ట్రాంగ్ సెక్యూరిటీ అండ్ డేటా గవర్నెన్స్ కంట్రోల్స్, గ్రాన్యులర్ పర్మిషన్స్, వర్జన్ హిస్టరీ. ఇవి టీమ్ ప్రాసెస్లను, ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ని ఇంప్రూవ్ చేయడానికి, కన్సిస్టెన్సీ తీసుకురావడానికి డిజైన్ చేయబడ్డాయి. కాబట్టి డెసిషన్ తీసుకునేటప్పుడు ఈ ప్రశ్నలు వేసుకోండి. నేను చేస్తున్న పని మెయిన్గా నంబర్స్తో క్యాల్కులేషన్స్ చేయడమా, లేక ఒక స్ట్రక్చర్డ్ ఇన్ఫర్మేషన్ని టీంతో కలిసి మేనేజ్ చేయడమా? నాకు కావాల్సింది పూర్తి ఫ్రీడమా, లేక కంట్రోల్డ్ స్ట్రక్చరా? ఈ డేటా బేస్ చేసుకుని ఆటోమేటెడ్ ప్రాసెస్లు ట్రిగ్గర్ అవ్వాలా? డేటా యాక్సెస్ పై నాకు గ్రాన్యులర్ కంట్రోల్ అవసరమా? ఈ క్వశ్చన్స్ కి మీ ఆన్సర్స్ మిమ్మల్ని సరైన టూల్ వైపు గైడ్ చేస్తాయి. అంటే ఏది మంచిది, ఏది చెడ్డది అని కాదు, ఏ పనికి ఏది కరెక్ట్ గా సూట్ అవుతోంది అనేదే ముఖ్యమన్నమాట. ఇవి రెండు పోటీదారులు కాదు, డిఫరెంట్ అవసరాలను తీర్చే టూల్స్ లాంటివి. ఖచ్చితంగా. దీనిపై ఇంకాస్త ఆలోచించడానికి ఒక చిన్న థాట్ వదిలి వెళ్తాను. చెప్పండి. మీ టీం ప్రస్తుతం ఏ పనులకు ఎక్సెల్ ను వాడుతోంది? అందులో ఏవైనా నిజానికి స్ట్రక్చర్డ్ ప్రాసెస్లు ఉన్నాయా? ఉదాహరణకు ప్రాజెక్ట్ టాస్క్లు, ఇష్యూ లాగ్స్, ఇన్వెంటరీ ట్రాకింగ్ లాంటివి. అలాంటి వాటిని ఎక్సెల్ యొక్క ఫ్లెక్సిబుల్ ఎన్వైరన్మెంట్లో బలవంతంగా ఇరికించడం వల్ల తెలియకుండానే కొలాబరేషన్లో లేట్ అవ్వడం, డేటా క్వాలిటీ ప్రాబ్లమ్స్ రావడం, ఆటోమేషన్ ఆపర్చునిటీస్ మిస్ అవ్వడం లాంటివి జరుగుతున్నాయేమో గమనించండి. మంచి పాయింట్. అదే సమయంలో కేవలం కొన్ని సింపుల్ క్యాల్కులేషన్స్ కోసం లేదా పర్సనల్ లిస్ట్ కోసం షేర్ పాయింట్ జాబితాను సెటప్ చేయడం అనవసరమైన కాంప్లెక్సిటీని తెస్తుందేమో కూడా ఆలోచించండి. ఆ బ్యాలెన్స్ కనుక్కోవడమే కీలకం. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ లేదా ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఈ అనాలిసిస్ చేయడం హెల్ప్ అవుతుంది. అది చాలా మంచి ఆలోచన. రివ్యూ చేసుకోవాలి. అంతేకాదు, కొన్నిసార్లు ఈ రెండింటిని కలిపి వాడటంలోనే అసలు పవర్ ఉంటుంది కదా. ఉదాహరణకు షేర్ పాయింట్ జాబితాలోని లైవ్ డేటాను ఎక్సెల్కు కనెక్ట్ చేసి అక్కడ అడ్వాన్స్డ్ అనాలిసిస్, చార్ట్స్ చేయడం, ఇది చాలా పవర్ఫుల్ కాంబినేషన్. అవును, అది కూడా చెయ్యొచ్చు. ఈ చర్చ మా శ్రోతలకు ఎక్సెల్కి, షేర్ పాయింట్ జాబితాలకి మధ్య సరైన ఎంపిక చేసుకోవడంలో సహాయపడిందని ఆశిస్తున్నాము.